South India Shopping Mall, the wedding mantra, sarikotta wedding collection, South India Shopping Mall. సో అలా మీరైతే అమ్మ అంత గ్లోరియస్ లైఫ్ చూశారు. కష్టం నుంచి గట్టెక్కించడానికి మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక తిరుగులేని హీరోయిన్గా అసలు తరగని కళ్ళు చెదిరే అందం కాంచన గారిది. ఆ ముఖ వర్చస్సు, ఫీచర్సు, ఏ డ్రెస్ వేసినా సూట్ అవ్వడం, చలాకీ క్యారెక్టర్సు అన్నీ చేస్తున్న టైంలో అమ్మ ఒక్క విషయం నాకు ఎప్పుడు ప్రేక్షకులందరికీ అర్థం కాలేదు. అమ్మ వివాహం ఎందుకు చేసుకోలేదు? నాకు బేసికల్గా ఫైట్ చేస్తుంటే నచ్చదు. నేను ఎంత కష్టజీవినో అంత ప్లెజెంట్నెస్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ ఐ ఎక్స్పెక్ట్. అవును, ఐ హ్యాడ్ మెనీ పీపుల్ వెయిటింగ్. కాంచనా విల్ వెయిట్ ఫర్ యూ. పెళ్లి చేసుకోవడానికి ఆబ్వియస్లీ అమ్మ మెనీ వెరీ వెరీ బిగ్ పీపుల్. వెన్ యూ లీవ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, యూ లెట్ us know we are there. పెద్ద ది కన్సర్న్ ఆఫ్ క్వైట్ వెరీ బిగ్ పేపర్స్, టీవీఎస్ గ్రూప్లో బిగ్ కన్సర్న్స్ అన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు సీ దట్ ఐఎమ్ వెరీ మోస్ట్లీ ట్రెడిషనల్. అవును, దో ఐ become very close to any type of value or a tradition of the outside, whatever it is, I come back to the same position and the same. మీరు అదే అన్నారు కదా, మా ఇంటికి వస్తే మళ్ళీ నేను మామూలు మా సంప్రదాయాలు మా పరిధులు అన్నీ మాకు ఉంటాయి. అంటే నేను కింగ్ ఆఫ్ సైప్రస్ చార్టెడ్ ఫైట్లో నన్ను వేశారు. సో ఐ వాజ్ హోల్డింగ్ అ లాట్ ఆఫ్ చీజ్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఈ నిన్నటి చీజ్, మొన్నటి చీజ్, ఎప్పుడుదో లండన్ ఎక్కడెక్కడో చీజ్ వెరైటీస్ చెప్తారు. ఇది ఈ టైంకి అన్నీ వెతుకొని కింగ్ సైప్రస్ అండ్ ప్రిన్స్ వాజ్ దేర్. సో ప్రిన్స్ త్రూఅవుట్ ఈజ్ వాచింగ్ మీ. వాళ్ళు పైలట్స్ అంతా పాతుకిటే ఇరుకాం పాకటం నేనేం చేస్తాను? నేను ఐ గాట్ టు వర్క్, ఐ హావ్ టు స్మైల్, ఐ హావ్ టు వర్క్. దట్ ఈస్ దేర్ వాట్ షల్ ఐ సే from this, and it is my duty and what I am doing. So Bangalore lo vachin tarvata they are leaving, so we are all watching with all the respect, stayed with from he's come from Cyprus, so honor of God of honor undi, lot of bands and all that. It's a long way he has to walk. Vellipoyin tarvata he turned back and looked at me. అది అనగానే మా పైలట్స్ లోపల నుంచి గొల్లు మన కింద స్టాఫ్, ఎయిర్లైన్ స్టాఫ్ అంతా దిస్ ఫెలోస్ టర్న్ బ్యాక్ అండ్ లుక్. ఐ సెడ్ హీ షుడ్ హావ్ టోల్డ్ హియర్ ఐ లైక్ యూ, బట్ నెవర్దెల్స్ ఐ విల్ నెవర్ లీవ్ ఇండియా అండ్ గో. ఆ మొదటి నుంచి నాకు అది వేరే సంగతి. కానీ ఇష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ప్రతి మగవకి ఉంటుంది కదమ్మా, ఒక ఇల్లు కావాలి, నాకు ఒక భర్త కావాలో, లేకపోతే నాకు ఒక తోడు కావాలని. భర్త అని కాదు, నాకు ఒక తోడు కావాలి, నేను స్థిరపడాలి, ఎంత పరుగులు తీసినా చివరికి నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మనిషి ఉండాలని. ఆ ఒంటరితనం ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా మీరు? ఫీల్ అయ్యి దాన్ని ఐ ఆల్మోస్ట్ కిల్డ్ ఇట్ అట్లా సిచ్యువేషన్ ఇన్ ద హౌస్. అంటే ప్రాపర్టీస్కి మా మదర్కి మా పిన్నమ్మ గారి బిడ్డ వాడు ఎందుకు పనికిరాడు, పిన్నమ్మ కొడుకు. వాడికి అలవాటు అయిపోయి వాడు మా ఫాదర్ మదరు అది చేసుకుంటూ నెగిటివ్గా మొదలెట్టారు అందరి దగ్గర. సపోజ్ సంబడి వాంట్స్, ఇప్పుడు చేసుకుంటానండి, రెడీ చేసుకుంటే. నేను ఎప్పుడైతే రిలాక్స్ అయ్యి సరేబ్బా వన్స్ అండ్ ఫర్ ఆల్, నాకు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంతమంది లాస్ట్గా నాతో ఒకరు చెప్పింది ఏంటంటే, కాంచనా యూ విల్ గెట్ నథింగ్, నాట్ ఎ పైసా ఫ్రమ్ దెమ్, వన్ డే యూ విల్ క్రై ఫర్ మీ. ఐ డూ. He said, you may not accept what I say. No. You are not concerned with money. You are full of heart. But all the time you will be thinking of me. So I pray Swami. I tell people who have the mortals who have left once and for all,
You are not supposed to disturb the soul because they are somewhere else in different form. ఆ పితృశేషం వచ్చినప్పుడు I always say, I'm not able to forget because he said there's nothing you can achieve from them. You will not get a pie. Until today, the cases are going with the same fellow. తెలుసమ్మా The same fellow who all these years I've been maintaining all the properties for me to put on my head. Do I get anything out of it? I eat the same sambar, rasam or charu annam, చింతకాయ పచ్చి తప్పితే పప్పు తిండలేదే. బట్ వాడు ఏం చేసిపోయాడంటేనో కంప్లీట్గానో వీళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి మొత్తం ఫ్లాట్స్ అనేది చేసేసి ఆ మొత్తం అంతాను ఆ కోట్లు గిట్లు అంతాను చారీ పెద్ద మహల్ ఒంగోలు కట్టేసి పిల్లలు వీఆర్ ది ఎయిర్స్, మేమే ఇక్కడ కట్టించాం, వీ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్ అని ఇప్పుడు కేసెస్ ఫర్ అబౌట్ 12 years దే ఆర్ స్టిల్ ఈటింగ్ ఆన్. అవునమ్మా తెలుసు, మీరు ఇంకా పోరాడుతున్నారు. అందుకని సో భగవంతుని నేనేమంటానంటే స్వామి వాళ్ళు తిన్నది చాలే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ అని మా మనసులో ఉంది. పెద్దవాళ్ళకి వెళ్ళిపోతున్నప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్ విదిన్ యువర్ కెపాసిటీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ కుబర్. వెంకటేశ్వర స్వామి నాకు సొంత దే కాల్ మీ ఆండాళ్ళు అంటారు. నాకు ఎప్పుడో ఒకసారి ఎందుకో చాలా బాధేసి వెంకటనారాయణ రోడ్లో వెంకటేశ్వర స్వామి గుడి అప్పుడు చాలా మీగర్గా ఉండేది జనం, అట్లా ఇట్లా కొల్లబడి ఉండేవాడు కదా, పొరలబడి ఉండేవాడు గారు. ఎందుకో తెలుసు మా మదరు సాటర్డేస్ షీ యూస్ టు అబ్జర్వ్ మౌనం. ఆ మౌనంలో కూడా క్రోధం ఎక్కువ. వాడు వచ్చేసాడు కదా, అందుకని దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఆర్ మై సిస్టర్. అంటే ప్రాపర్టీస్ ఇవ్వాల్సి వస్తుంది కదా, ప్రాపర్టీ ఎవరినైనా చేసుకుని ప్రాపర్టీ లేకుండా హౌ కెన్ యూ సెండ్ యువర్ డాటర్ ఈవెన్ అడుక్కునేవాడు. బికాస్ ఐ మై సెల్ఫ్ ఐ ఆఫర్డ్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ మై మనీ. అది కాకుండా సంపాదన అంతా మీరు కదమ్మా, మీరే కదమ్మా. హోల్ మద్రాసు అందరం ఒత్తుకుంటారు. కాంచనా నీకు వీళ్ళు వీట విட்டுட்டு నీకు పోలామా, నీకు సొలగూడదా, ఏం లేదు, నేను కావాలని ఏదో చేశానని చెప్పి సంథింగ్. ఐ సింప్లీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ హౌస్ ఇన్ 1996 డిసెంబర్ 96 999 ఆ శనీశ్వరుడి అంకే వస్తుంది నాకు. ఏ ఇల్లమ్మా ఇది, ఎక్కడుంది ఇది ఇల్లు? టీ నగర్లో ఉండేది పెద్ద ఇల్లు. అది వదిలేసి వచ్చేసారు పూర్తిగా. I said thank you for maintaining me. I could do my best. ఇప్పుడు వాళ్ళు తీసేసుకున్నారమ్మా ఇల్లు? తీసుకోవడం అంతే. ఈశ్వరిపై వాడు ఉన్నాడు కదా, వాడు వెంకటేశ్వర స్వామి సైట్కి మా సిస్టర్కి ఆ అమ్మాయిది చిన్న మన ఇళ్లలో మామూలుగానండి ఏమండి ఈ ఇల్లు వాళ్ళది, ఈ అమ్మాయి పాపది, ఈ గాడి అమ్మాయిది, ఈ చొక్కా అమ్మాయిది, ఇది బలాంది అని జాట్ అవుట్ మన వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అది రికార్డ్ అయి ఉంది. ఆ సైటు ఇప్పుడు ఇచ్చిన సైటు మా సిస్టర్ టీటీడీకి ఇచ్చిన సైటు మా సిస్టర్కి అలాట్ చేసింది. అది అందులో బ్రహ్మాండమైన ఇది హోటల్ ఇట్లంతా అది ఎక్వైర్ చేసింది గవర్నమెంట్. ఎక్వైర్ చేసినప్పుడు మా సిస్టరు మా బ్రదర్లా ఐఏఎస్ ఆఫీసర్ కేపీ పాండే గారిని ఆయన వెళ్ళిన తర్వాత హీ హ్యాస్ నథింగ్ గాట్ హెల్ప్ ఫ్రమ్ ది పేరెంట్స్. అప్పుడు గవర్నమెంట్ సింప్లీ గేవ్ ఇట్ అవే టు హర్. సో ఇట్ బికమ్స్ హర్స్, బేసికలీ ఇట్ ఈస్ హర్స్. అట్లాంటిది అడు లేదు నేను ఇవ్వను, 2 గ్రౌండ్స్ ఇస్తాను. వెంకటేశ్వర నాకు 2 గ్రౌండ్స్ ఇస్తాడట. 25 lakhs వాడు మహాన్ పడేసి ఎన్నాళ్ళకి మనకు గుడి కట్టాలి అని చెప్పిన తర్వాత దానిలో నేను ఇప్పుడు రీసెంట్లీ ఎక్కేంటున్నావు. ఒక 2 గ్రౌండ్స్ ఈ సంవత్సరంలో, 2 గ్రౌండ్స్ ఈ 2 గ్రౌండ్స్ 6.5 గ్రౌండ్స్కి 1 by 1 సో ఒకేసారి డబ్బులు ఇచ్చేసారు, వదిలితే చాలని. ఆ తర్వాతే నాకు ఇట్ టుక్ 22 years ఫైటింగ్ అమ్మా కోర్టులో. ఆయన ఒక్కొక్క చోట అంటే ఈ ఇల్లు బేసికలీ వాళ్ళదండి, ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా కట్టుంటాను నేను ఫర్ దెమ్, ఫర్ లైఫ్, ఫర్ దేర్ ఎక్స్పెండిచర్. ఇందులో చాలా బాధపడ్డది పిసిపాటి వెంకటరాజు మా తాతయ్య గారు వాళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరో చేసుకోండి, ఎట్లా వెళ్ళిపోతే నన్ను అక్కడ ఉండేస్తారనే గ్యారంటీ ఉందా? విల్ యూ అలౌ మీ టు స్టే ఇన్ ది earth? You feel that you are the creator of the life or the person soul. What sort of thoughts can you have? We are both of us were entirely different from the normal children. We are very traditional. We are very cozy with morally friendly, and we not bother how big rich you are. That is the only criteria we possess. ఇది ఒక వంచన కదా,
ఒక వంచన కదా, ఒక విధమైన బిట్రేయల్ ఫ్రమ్ యువర్ ఓన్ లవ్డ్ వన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డీల్ విత్. వాట్ ఐ హియర్ ఫ్రమ్ ది మెయిన్ పర్సన్, ఇది పితృదోషం. పితృదోషం అంటే మా పెద్దవాళ్ళ నుంచో ఎవరో ఏదో చేసి ఉండాలి. చిల్డ్రన్ వోంట్ సఫర్. దిస్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అండి. వెదర్ ది సైన్స్ ఆర్ ది ప్రజెంట్ పొజిషన్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్ ఈస్ ఇట్. శాపగ్రస్తం అంటే ది సోల్ నెవర్ బ్లెసెస్ యూ. అంటే మేము కంఫర్టబుల్గా సంతోషంగా హాయిగా ఇవాళ భోజనం చేసాం, ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే వాట్ ఎవర్ ఆస్కింగ్ మీ వితౌట్ ఎనీ హ్యాసల్స్ ఐ బీన్ ఫ్లో జస్ట్ గివింగ్ ఇన్ మై సెల్ఫ్ వితౌట్ హైడింగ్ ఎనీథింగ్. నార్మల్గా అట్లా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. దేర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ సర్ కన్సీడ్ ఆర్ కీప్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి సెడ్. బికాస్ టుడే యాజ్ ఆన్ డేట్స్ మనకు దశరథ మహారాజుల దగ్గర నుంచి కూడా బిడ్డలు లేకపోతే 3 అన్నారు, 4 అన్నారు. కైకేయి, కౌసల్య, సుమిత్రను 4, వాళ్ళకి 4 పుట్టారు. అక్కడికి వచ్చేటప్పుడు ఫైట్ రాలేదు. దే నీడెడ్ చిల్డ్రన్, వాంటింగ్ ఫర్ చిల్డ్రన్. ఇప్పుడు ఒకళ్ళని చేసుకున్నా మళ్ళీ మనకు సంప్రదాయంలో బిడ్డలు లేకపోతే రెండో మ్యారేజెస్ కూడా చేసిన ఉన్నాయి. మా ఇళ్లలో కూడా జరిగింది. మా నాన్నమ్మ గారు, మా ఫాదరు వాజ్ ది సెకండ్ వైఫ్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ పురాణ నాగభూషణ్ గారు. హీ వాజ్ examiner for law of torts and he was offered judgeship. He was living in మైలాపూర్, కోచ్లో వెళ్ళేవారు. సో ఆన్ అ బిగ్ స్కేల్ ఆయనకి రాజపూండ్ వచ్చిన తర్వాత ఈ సెడ్, మా ఫాదర్ ఏమో చాలా చిన్న ఏజ్ అట, 4 or 5 అంటేనే ఒడుగు చేసేసుకొని వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అంటే వెళ్ళిపోయి. హీఈస్ నో మోర్. బోర్డు అంత ప్రాపర్టీ ఇస్తే వాళ్ళ తాలూకు ఎవరో సరిగా చూసుకోలేదు. అప్పచెప్పిన తర్వాత బిడ్డలది అప్పచెప్పిన తర్వాత పెద్దవాళ్ళు they care nothing, and a widow woman of a mother, what can she do with 2 daughters? ఇంకొక ఆవిడ మాత్రం షీఈస్ ఇన్ వాషింగ్టన్ నౌ. మా నాన్నగారి సిస్టర్స్ డాటర్స్. ఎప్పుడు ఇంకా బతుకున్నావా ఉన్నావా అని అడుగుతూ ఉంటుంది అక్కడి నుంచి మా వదినే. అంటే దిర్ ఇస్ నథింగ్ మా ఇద్దరికి కూడా వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ది వైరాగ్యం టు ది ఎక్స్టెండెడ్. వీ లివ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ది బెస్ట్ ఆఫ్ అవర్ వాట్ ఎవర్. 25,000 30,000 చీరలు కొంటున్నా నేను వద్దు బేబీ కొనక. ఐ నో ఇంట్రెస్ట్ నాట్ మై బాడీకి వాంట్స్ టు క్యారీ. నా ఆర్థరైటిస్ అన్నీ వచ్చి కూచిపూడి నుంచి బాలా బోల్టమ్ స్టూడెంట్స్ ఎవరన్నా అంతే ఏ కాలం తీసుకొని వీఆర్ సో హ్యాపీ. ఎందుకంటే ఇట్ ఈస్ ప్రజెంటెడ్ బిఫోర్ ఫర్ శ్రీ లలిత బ్యాలే, లలిత అమ్మవారి బ్యాలేకి డ్రెస్సులు కుట్టించుకుంటున్నారు. అట్లీస్ట్ I am able to feel that I am able to do one of the best services by offering. I don't feel that I am missing anything. And even అమ్మవారే వచ్చి తీసుకొచ్చి ఇచ్చినాక we only want heart. అవునమ్మా, ఎంత అమ్మ ఉండబట్టుకోలేక చెప్తున్నానమ్మా. మీరు చాలా కష్టపడి మీరు నిలదొక్కుని ఏదో కటాక్షంతో మీరు మీ ఎనర్జీని కానీ మీ పాజిటివ్ ఎనర్జీని ఆపట్లేదు కానీ అమ్మ. ఇటువంటి కష్టం, తోడు లేని జీవితం. తోడు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తోడు. ఐ ఆల్వేస్ టెల్ స్వామి నన్ను హాస్పిటల్కి పంపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే అడిషన్ ఇవాళ హాస్పిటల్కి వెళ్తే గ్యారంటీగా వెనక్కి వస్తారని గ్యారంటీ లేదు. ఒకటి. రెండోదంటే ఎక్కడ లక్షలు కోట్లు తీసి కోట్లు ఉన్నవాళ్లే కోట్లు లేకుండా ఎక్కడున్నారో దే ఆర్ నాట్ టు బి ఫౌండ్. హిస్టరీలో కృష్ణరాజు గారికి మన మైసూర్ మహారాజా, అవునమ్మా, ఆయన చిన్నప్పుడు మేము పెద్ద నేను వడయారు ముందు మేము కరోనా నుంచి ఒంగోలు నుంచి రాఘవాచార్యని ఆయన ఫ్రీ మెడిసిన్స్ టచ్ చేస్తుంటే పురోహితుడు పరిగెత్తి వచ్చి స్వామివారిది ప్లాటినం నెక్లెస్ ఇట్ హెస్ గివెన్ వే అంటే మేము అట్లా చూస్తూ ఉండేవాళ్ళం. ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నాడు అంటే, ఎప్పుడు అయినా అంటే సాయంకాలం పోయిందంటే వారు ఇచ్చింది అందుకని ఇట్లా పోయింది అంటే. ఆయన లాంటి వాళ్ళు ఎట్లాంటి మహల్స్ అన్నీ హోటల్స్ అయిపోయినాయి కదా. అదంతా వాస్తవం అమ్మా. మన భారతీయ ధర్మంలో చెప్పిన వైరాగ్యం అన్నీ కూడా వాస్తవం. కానీ ఎక్కడో ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కదమ్మా. ధర్మం వీఆర్ హ్యాపీ విత్ ది లార్డ్ హూస్ టేకింగ్ కేర్. నన్ను ఆండాలు చేశారు. నన్ను ఇది శ్రీవల్లిపుత్తూరులో బ్రాహ్మణుడు కేకేశారు. నన్ను అమ్మవారికి మల్లెపూల హారం కింద పడితే ఇద్దరం అట్లా చూస్తున్నాం. నీకే వాంగో
பெரியவங்க நீங்கள் வாங்கோ அம்மா கூப்பிடுறாங்க. మళ్ళీ తీసేసి మా సిస్టర్ చూసి యారికి உங்களுக்கு தான் మీకే ఇచ్చాడు ఆయన, అమ్మ మీకు ఇస్తుంది వేసుకోండి. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో దిస్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్. వాట్ సి ప్రాబబ్లీ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ హూమ్ at this stage now you can't pay your taxes. The taxes have gone to the skyscrapers and everything has gone up so much. People are not able to understand. We still adjust to sambar sadam, rasam sadam. That is enough. You need not have pizzas and some pastas and things like that to feel that you are big. Nothing is big. If your limbs don't work, what is the beauty of having something embedded with gold? ఇదంతా ఓకే అమ్మా. మీ మనసు మధ్యలో ఏమీ మీకు చెప్పలేదా, నాకు ఫలానా జీవితం కావాలి, ఐ వాంట్ అ లైఫ్ లైక్ దిస్, or I want somebody. Now I want Bhagwan, I want Bhagwan, I want Guru, I want experiences ఉన్నాయే అది నోటితో చెప్పేది కాదమ్మా. స్వామి సత్యసాయి, you only have to, you can only say Swami ఇది కూడా మరి చూసుకుంటే కొత్తిమీర కనపడిపోతే అమ్మ తిడుతుందని, కొత్తిమీరని నీ ముఖం ఎక్కడో వెతుకుతో కారేసుకోపోకు అమ్మ తిడుతుందని, నీ షూటింగ్ పెట్టిలో ఉంది చూసుకొని అత్తి అవన్నీ చేసేవారు స్వామి. దీన్ని బతకనీరు, దాన్ని బతకనీరు. అమ్మవారు చూసుకుంటుంది, చాలా బాగా చూసుకుంటుంది. చూసుకోవడంలో ఒకవేళ ఇఫ్ ఐఎమ్ విక్టోరియస్, అమ్మ ఉంది నువ్వు ఉన్నానని చెప్పంటాను. బికాస్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ధర్మ, సత్య ధర్మ. అదే అడుగుతున్నానమ్మా, ధర్మం వేరు కదమ్మా. మనకి కావాలంటే మీరు తినే రసం సాదం, సాంబార్ సాదం ఓకే, బట్ ధర్మం అంటే మరి ఎక్కడ ధర్మానికి లేట్ కానీ డెఫినెట్గా ధర్మం we will win because we are not eating anybody else's. నీ కష్టాన్ని నువ్వు తింటున్నావు. అవును, అందులో యూ హ్యావ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ అండి. థ్రైవ్ చేసిన వాళ్ళు యూ హ్యావ్ వెరీ, వాళ్ళ కష్టం వాళ్ళు తింటూ భగవంతుడే మనకి దీనికి అంతకన్నా ఇంకో మార్గం లేదు. ఒక పుండు పోవాలంటే నీ ఎన్ని లక్షలు ఖర్చు పెడితే, అదే నేను అంటాను, ఆల్మోస్ట్ డెత్ వచ్చినప్పుడు శ్వాస ఇచ్చేది ఎవరు? ఎక్కడ డాక్టర్ ఇస్తారా? డాక్టర్స్ ఆల్సో సే వీ హ్యావ్ no hopes, stop only high.